హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఇన్ఫినిక్స్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. బిగ్ స్క్రీన్, బిగ్ బ్యాటరీ, ఇంకా బిగ్ కెమెరాతో అని చెప్పొచ్చు. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, మోడల్ హాట్ 12 ఇది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. 6.82 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ. ఇది ఓన్లీ 9499కే అవైలబుల్ ఉంది. నాకు రివ్యూకి వచ్చింది పోలార్ బ్లాక్ కలర్ 4+64 GB వేరియంట్. ఇక్కడ మీరు చూడొచ్చు 50 మెగాపిక్సెల్ కెమెరా, 6000 బ్యాటరీ, 6.82 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, హీలియో G37 గేమింగ్ ప్రాసెసర్, 7 GB ర్యామ్, మీకు ఫేస్ ఇంకా ఫింగర్ ప్రింట్ అన్లాక్. ఈ ఫోన్ మొత్తం కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇది ఇంట్రొడక్టరీ ప్రైస్ అండర్ 10,000, 9,499కే అవైలబుల్ ఉంది. ఈరోజు అన్బాక్సింగ్ చేసి అండర్ 10,000లో బిగ్ స్క్రీన్, బిగ్ డిస్ప్లే, బిగ్ కెమెరా కదా, చూద్దాం మనం దీని ఫీచర్స్ ఇంకా దీని లుక్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో. ఇది అన్బాక్స్ చేయగానే పైన నీట్గా మొబైల్ పెట్టేసి వచ్చింది. ఇన్ఫినిక్స్ బ్రాండ్వి బాగానే ఉంటున్నాయి క్వాలిటీ. నేను రీసెంట్లీ చాలా మొబైల్స్ చేశాను కదా, ఇది ఒకటి మైక్రో యూఎస్బీ కేబుల్, దాన్ని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి, ఇంకోటి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్, ఎప్పట్లాగానే మీకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, కొన్ని డాక్యుమెంట్స్, ఇంకొక డాలర్ నోట్, ఇంకోటి ఫ్రీ క్లియర్ కేస్ కూడా వచ్చింది, సిలికాన్ సాఫ్ట్ కేసు. దీంతో మీకు స్క్రీన్ ప్రొటెక్టర్ కేస్ ఫ్రీగా ఇచ్చేశారు. ఇంకా ఇది మన మొబైల్ ఇన్ఫినిక్స్ హాట్ 12. ఇది ఇక్కడ దాని ఫీచర్స్ అన్నీ పైన స్టిక్కర్ పైన రాసున్నాయి, కానీ ఇది కవర్ తీసేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసి వచ్చింది. పెద్ద డిస్ప్లే 6.82 ఇంచెస్ డిస్ప్లే, ఐపీఎస్ డిస్ప్లేనే. ఇయర్ పీస్ గ్రిల్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. ఇంకా దానిపైన మీరు ప్రొటెక్టర్ కూడా, స్క్రీన్ గార్డ్ కూడా చూడొచ్చు. ఇది థిక్నెస్ వచ్చేసి 8.3 mm ఉంది. 195 grams వెయిట్ ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్, బిల్ట్ క్వాలిటీ బాగున్నాయి, నేను చెప్తున్నాను కదా. దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ లేదు. ఇంకోటి ఇక్కడ సైడ్లో సిమ్ ట్రే కూడా మీకు ట్రిపుల్ కార్డ్ ట్రే చూపిస్తాను. ఇందులో 2 4G నానో సిమ్స్, ఇంకోటి మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని 256 GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 3.5 mm ఆడియో జాక్, మైక్, ఇంకా మైక్రో యూఎస్బీ పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. బ్యాక్ బాగానే ఉంది. ఇది పోలార్ బ్లాక్ కలర్, గ్లాసీ ఫినిష్ ఉండేసి దానిపైన ఫైన్ లైన్స్ది జస్ట్ ఫీల్ అవుతుంది అట్లా ఫినిష్. ఇంకా ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడొచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్ అది బాగానే ఉంది. ఇంకా దాని రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఇది 50 మెగాపిక్సెల్, ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్, ఒకటి ఏఐ లెన్స్ ఉంది, ఇంకోటి క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. చాలా థిన్ ఉంది. దాని బంప్ అసలు చాలా 1 mm ఉంది అంతే. ఓవరాల్గా కొంచెం అంటే బల్కీ అనిపిస్తుంది, ఎందుకంటే 6000 mAh పెద్ద బ్యాటరీ కదా. ఇంకోటి కొంచెం స్క్రీన్ కూడా 6.82 ఇంచెస్ అంటే ఓవర్ గ్రాండ్ సైజ్ ఉంది. ఇది నేను కొద్దిసేపు సెటప్ చేసి యూస్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. ఇది ఇన్ఫినిక్స్ హాట్ 12 నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. బ్యాక్ చూస్తున్నారు కదా, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ బ్యాక్ కూడా అంతా. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, ఇంకా ఆ లైన్స్ ప్యాటర్న్ ఉంది కదా, అది పైన కింద డిఫరెంట్ ఉండేసి మంచి స్టైలిష్గా ఉంది లుక్. అది ఫింగర్ ప్రింట్ స్కానర్ది ప్లేస్మెంట్ అది కూడా బాగానే ఉంది. కెమెరా బంప్ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక 1 mm అంతే ఉంది. ఇందులో శాంసంగ్ సెన్సర్ ఉంది కెమెరాలో, మెయిన్ కెమెరాలో. ఇంకా ఓవరాల్గా కొంచెం పెద్ద గ్రాండ్ ఉంది కాబట్టి కొంచెం బల్కీ అనిపిస్తుంది. అంటే సూపర్ బిగ్ సైజ్ స్క్రీన్ ఉంది, ఇంకా సూపర్ బిగ్ సైజ్ బ్యాటరీ ఉంది కదా. ఇక్కడ ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. ఇంకా వాటర్ డ్రాప్ నాచ్, బెజిల్స్ కూడా థిన్గానే ఉన్నాయి. ఇంకా కింద మీరు చిన్న ఏరియాలో కొంచెం బెజిల్ పెద్దగా ఉంది, కానీ చాలా గ్రాండ్ ఉంది కదా డిస్ప్లే. మీకు మూవీస్ కానివ్వండి, ఇట్లా మీరు కంటెంట్ వాచ్ చేసి ఎంజాయ్ చేయడానికి యూట్యూబ్ వీడియోస్కి ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా ఇన్ఫినిక్స్ డిస్ప్లేస్ అంటే ఈ మధ్య చాలా బాగా వస్తున్నాయి. అసలు వైట్ బ్యాలెన్స్ చూడండి మీరు, ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఐపీఎస్ డిస్ప్లేనే, కానీ రెజల్యూషన్ మీకు బాగానే ఉంది. అంటే 720p డిస్ప్లే అయినా కానీ మీకు టెక్స్ట్ అది షార్ప్ క్లియర్ ఉంది. కలర్ సాచురేషన్ బాగుంది. కాంట్రాస్ట్ బాగుంది. కాంట్రాస్ట్ రేషియో 1500:1 ఉంది. ఇంకా 99% మీకు sRGB కలర్ గ్యామెట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు దాని స్టేటస్ ప్యానెల్, ఇంకా క్విక్ సెట్టింగ్స్, ఇంకా నోటిఫికేషన్స్ అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇంకా 90 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. బ్రైట్నెస్ కూడా బాగుంది, 460 nits బ్రైట్నెస్ ఉంది. మెయిన్ ఏంటంటే 6.82 ఇంచెస్ కదా, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మూవీస్ అట్లా, వీడియోస్ చూడడానికి. XOS వర్జన్ 10 తోటి వస్తుంది, Android 11 తోటి వస్తుంది. G37 ప్రాసెసర్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, రియర్ కెమెరా ట్రిపుల్ది 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా 4GB ప్లస్ 3GB వరకు మీకు వర్చువల్ మెమరీ ఉంది. స్టోరేజ్ 64GB, మీకు 6000 బ్యాటరీ, 720x1640 రెజల్యూషన్, ఇంకా 256GB వరకు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. June 5, 2022 సెక్యూరిటీ
సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఇంకా ఓవరాల్‌గా ఎక్కడ నాకు ల్యాగ్ అది ఏమనిపియలేదు. యూఐ గూడా ఇంకా 90 హెర్ట్జ్ డిస్‌ప్లే కాబట్టి మీరు రిఫ్రెష్ రేట్ ఇక్కడ చూడొచ్చు. డిఫాల్ట్ అది ఆటో స్విచ్‌లో పెట్టుంది. 90 పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే చాలా స్మూత్ ఉంది కాబట్టి మీకు హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కదా! ప్రాసెసర్ మీద కూడా అంత లోడ్ ఏం పడదు. 720 డిస్‌ప్లే కాబట్టి క్యాజువల్ గేమింగ్‌కి దానికి యూజ్ చేయొచ్చు మీరు. ఇంకా మెమరీ అంటే మీకు 13.4 జీబీ ఆల్రెడీ యూజ్డ్ అయిపోయింది 64 జీబీలో. ఇంకా కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా! కెమెరా యాప్ అంటే ఇందులో సామ్‌సంగ్ సెన్సార్ ఉంది. మెయిన్ 50 మెగా పిక్సెల్ కెమెరాలో కలర్స్ అవి ఇక్కడ చూడొచ్చు. మీరు ఇంకా నేను చెప్పే అవసరం లేదు మీకు కలర్స్ అవి. ఈ మధ్య వీళ్ళు కాంపిటీషన్‌లో తక్కువ ప్రైస్‌లో బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, దాని డిస్‌ప్లే ఇంకా బ్యాటరీ అవన్నీ బాగానే ఇస్తున్నారు. అండర్ 10,000లో మీకు ఫుల్ బ్యాటరీ లైఫ్ ఉండేసి ఫుల్‌గా డిస్‌ప్లేలో మీరు ఏదంటే అది కంటెంట్ వాచ్ చేసి ఎంజాయ్ చేయడానికి ఇంకా మంచి పవర్‌ఫుల్ స్పీకర్, స్టీరియో స్పీకర్స్ ఏం కాదు ఒకటే స్పీకర్. నేను తర్వాత స్పీకర్ ఆడియో అవుట్‌పుట్ కూడా మీకు వినిపిస్తాను. ఇక్కడ కెమెరా యాప్ చూస్తున్నారు కదా! ఏం పెద్దగా అంత సెట్టింగ్స్ ఏం లేవు గానీ బాగానే ఉన్న కాడికి బాగానే ఉంది కలర్ క్వాలిటీ. వీడియో అంటే 1080, 30లో షూట్ చేస్తుంది. 720, 480 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీడియో క్వాలిటీ కూడా నేను ఒక క్లిప్ తీసి నేను లాస్ట్‌లో పెడతాను, అక్కడ చూసుకోవచ్చు. ఏఐ క్యామ్ షటర్ ల్యాగ్ కూడా పెద్దగా ఏం లేదు. పర్ఫెక్ట్‌గానే ఉంది. ఇంకా షార్ప్‌నెస్, ఫోకసింగ్, డీటెయిల్ అది ఎవ్రీథింగ్ కాంట్రాస్ట్ కెమెరాలో కూడా బాగుంది. నేను శాంపుల్స్ కొన్ని లాస్ట్‌లో పెడతాను. మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మంచి మ్యాక్రో క్లోజప్ కూడా వెళ్తుంది. మీరు మరీ దగ్గరికెళ్ళినా సబ్జెక్ట్‌కి ఏమి ఇబ్బంది లేదు. మంచిగా ఫోకస్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కెమెరా శాంపుల్స్ ఏమో లాస్ట్‌లో పెడతాను. ఇప్పుడు మీకు ఒకసారి నాది వీడియో ప్లే చేసేసి దాని డౌన్ ఫైరింగ్ స్పీకర్‌ది అవుట్‌పుట్ ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. 720 డిస్‌ప్లే అయినా గానీ నాకు సాటిస్ఫై అనిపించింది. అంటే రూ. 9,499కు మంచి రీజనబుల్ ప్రైస్‌లో బెస్ట్ మొబైల్ అనిపించింది. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇక్కడ మీరు కార్టూన్ చూస్తున్నారు కదా, ఇది అగారో వాళ్ళు పంపించిన అగారో ఫిట్నెస్ స్పిన్ బైక్. ఇది మనకి ఇంట్లోనే అంటే ఒక జిమ్ సెటప్ లాగా మన సైక్లింగ్ అది దానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ హై అండ్ మొత్తం హైటెక్ ఫీచర్స్ ఉన్నాయి. ఈరోజు అన్బాక్సింగ్ చేసి విన్నారు కదా డౌన్ ఫైరింగ్ స్పీకర్‌ది సౌండ్ అవుట్‌పుట్ ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ చాలా గ్రాండ్ సైజ్ డిస్‌ప్లే. వీళ్ళు అండర్ 10,000 9,500 ఇంట్రొడక్టరీ ప్రైస్ అది. తర్వాత పెరగొచ్చు ఒక 500-600 రూ. 1000 పెరగొచ్చు. కానీ ఆ ప్రైస్ రేంజ్‌లో ఇంత పెద్ద డిస్‌ప్లే, ఇంత పెద్ద బ్యాటరీ 6000 బ్యాటరీ అంటే మీకు టూ మచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 28 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ టైమ్, 15 అవర్స్ గేమింగ్ ఆడొచ్చు. క్యాజువల్ గేమింగ్‌కి కూడా చెల్తా. తర్వాత ఎప్పుడన్నా నేను చూపిస్తాను. ఓవరాల్‌గా నాకైతే అండర్ 10,000 రూపీస్‌లో ఓకేనే అనిపించింది. మీకెట్లా అనిపించింది ఇది ఇన్ఫినిక్స్ హాట్ 12? మీరు కమెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఆ ప్రైస్ రేంజ్‌కి ఇది వర్తా కాదా అది కూడా రాయండి. దాని లుక్స్, బిల్డ్ క్వాలిటీ ఎట్లా అనిపించినాయి. ఇంకా ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.